వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. గురువారం కాళేశ్వరం వద్ద జరుగుతున్న అంత్య పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సరస్వతి ఘాట్ను సందర్శించి ఘాట్లో వేస్తున్న పార్కింగ్ టైల్స్ పనులు, సరస్వతి విగ్రహం వద్ద ఏర్పాటు చేసే పగోడాలు, చలువ పందిళ్ల ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ స్థలాలు శాశ్వత ప్రతిపాదికన నిర్మిస్తూ బీటీ రోడ్డు పనులు, మద్దులపల్లి, పూసుకుపల్లి, బలిజాపూర్ మరియు గోదావరి వంతెన వద్ద ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మ్యూజియం పనులు పరిశీలించి ఈ నెల 18న నాటికి విగ్రహాల ప్రతిష్టాపన వాస్తు ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. తదుపరి ఈవో కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 21 నుండి జూన్ 1 వరకు నిర్వహించే సరస్వతి అంత్య పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రైవేట్ వాహనాలు మరియు ఆర్టీసీ బస్సులకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేస్తూ సుమారు 260 ఎకరాల్లో 24 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్కింగ్ ప్రాంతాల్లో త్రాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రతి అర కిలోమీటర్కు ఒక చలివేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సరస్వతి ఘాట్ వద్ద పెద్ద ఎత్తున తాత్కాలిక సదుపాయాలు కల్పిస్తామని, పగోడాలు, షాపింగ్ స్టాల్స్, ప్లే జోన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా చిన్న పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా సుమారు 50 షాపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పిండ ప్రధాన కార్యక్రమాల కోసం గోదావరి తీరం వద్ద ప్రత్యేక చలువ పందిళ్లు ఏర్పాటు చేసి అక్కడే పూజా కార్యక్రమాలు నిర్వహించేటట్లు తెలిపారు. పిండ ప్రధాన ప్రాంతాల్లో 20 పగడాలతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. ఈ నెల 21వ తేదీ నుండి 5:43 గంటలకు స్వామివారు త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించనున్నారని, అదే రోజు రాష్ట్ర గవర్నర్ కూడా పుణ్య స్నానం ఆచరించవచ్చని తెలిపారు. గతంలో ఆది పుష్కరాల్లో స్నానం చేయని భక్తులు అంత్య పుష్కరాలకు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆమె పేర్కొన్నారు. అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఆలయంలో భక్తులకు రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్ల నిర్వహణపై దేవాదాయ శాఖ అధికారులు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సలహాదారులు గోవిందహరి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిఎఫ్ఓ నవీన్ రెడ్డి, ఈవో మహేష్ మరియు పలు శాఖల అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.